ఆప్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కర్నూలు నగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మనతో మాట్లాడడానికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామన్ సార్, చెప్పండి ఈరోజు కర్నూలు అభివృద్ధికి ఎలాంటి యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి? కర్నూలు కార్పొరేషన్ సంబంధించి ముఖ్యంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి వాళ్ళు ఒక సమీక్షని కమిషనర్ విశ్వనాథ్ గారు నేను కలిసి నిర్వహించడం జరిగింది. ఇవాళ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైతే చెత్త ప్రతిరోజు దాదాపుగా 200 నుంచి 220 టన్నులు బయటకు వస్తుందో దానిపైన ఏ రకమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి, డోర్ టు డోర్ కలెక్షన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా ప్రాసెసింగ్ సెంటర్స్ ఏవైతే మేము పెట్టబోతున్నామో కర్నూలుని స్వచ్ఛ కర్నూలుగా మార్చడానికి, ఇక డంపింగ్ అనేది లేకుండా చేయడానికి రాబోయే 2-3 నెలల్లోనే ఒక ప్రాసెసింగ్ సెంటర్ని మేము పెట్టబోతున్నాం. రాబోయే 2 సంవత్సరాల కాలంలో కర్నూలు దగ్గర ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసేటటువంటి ఒక ప్లాంట్ కూడా రాబోతుంది. దాదాపుగా 91 ఎలక్ట్రిక్ వాహనాలని డోర్ టు డోర్ కలెక్షన్కి మేము మొన్ననే టెండర్లు ఆహ్వానించడం జరిగింది. రాబోయే 2-3 నెలలు అవి కూడా రాబోతున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయమని త్వరితగతిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డోర్ టు డోర్ కలెక్షన్ దగ్గర నుంచి ప్రాసెసింగ్ వరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క ప్రణాళికతో మొత్తం అంతా కూడా సిద్ధం చేశాం. రాబోయే కొద్ది నెలల్లోనే మీరు స్వచ్ఛ కర్నూలుని సాకారం కావటాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనందరం కూడా చూస్తున్నాం. మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి వారిరువురు కూడా మరి స్వచ్ఛత కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. స్థానికంగా శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా ఉదయం నాతో చాలాసేపు మాట్లాడటం జరిగింది ఈ అంశం మీద. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకున్న లక్ష్యాలని రాబోయేటటువంటి కొద్ది నెలల్లోనే సాధించి స్వచ్ఛ కర్నూలుని సాకారం చేస్తాం. సుపరిపాలన తొలగిడుగుతూ ముందుకు వెళ్తున్నారు. అసలు ఏం చేశారు ఇది ఏడాదిలో అంటే? ఇప్పుడు ఏడాది కాలంగా ఏం చేశారని చెప్పాలంటే ఒక గంట సేపు మీతో కూర్చోవాలి. నేను ఒక నిమిషంలో చెప్పేటటువంటి ప్రోగ్రామ్స్ కాదు మేము చేసింది. ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ, అది పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇటువంటి అనేక కార్యక్రమాలు సూపర్ 6లో భాగంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెద్ద ఎత్తున పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అదేవిధంగా మరి అన్నదాత సుఖీభవ పథకం కానివ్వండి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభించడం కానివ్వండి, పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గత 11 నెలల కాలంలోనే దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ రకంగా తీసుకొచ్చాం, 5 లక్షల ఉద్యోగాలను ఏ రకంగా కల్పించాం, అదేవిధంగా మెగా డిఎస్సి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ దాదాపు 17,000 టీచర్ ఉద్యోగాలను ఏ రకంగా భర్తీ చేస్తున్నాం. నిన్ననే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏ రకంగా జరిగింది. దాదాపు 3 కోట్ల మంది పాల్గొని ఇవాళ పెద్ద ఎత్తున తమ ఆశీర్వాదాన్ని అందించడం జరిగింది. ఇదేవిధంగా అనేక ప్రాజెక్టులు ఇవాళ అన్ని ప్రాంతాలకు కూడా సమ ప్రాధాన్యతనిస్తూ, మరి అటు విశాఖ ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమ కానివ్వండి, కోస్తాకు కానివ్వండి, సమ ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు. ఇవాళ రాయలసీమ గడ్డపై నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి అతి త్వరలోనే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కూడా సాకారం కాబోతుంది. 80,000 కోట్ల రూపాయలతో రాయలసీమ రైతన్నలను పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి ప్రాజెక్ట్ అది. కాబట్టి ఈ రకంగా చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మేము ఇటువంటి ప్రభుత్వాన్నే మేము చూడాలనుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఒక మంచి ప్రభుత్వ పరిపాలన మేము ఉన్నందుకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా 10 వారి ఆనందం పెరిగే విధంగానే రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఫ్లైట్ టైం ఇప్పుడు మోసం గురించి, మోసానికి పేటెంటే జగన్ రెడ్డి దగ్గర ఉంది. ఒక అబద్ధానికి ప్యాంటీ షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి, ఇంకా అంతకుమించి ఏం చెప్పక్కర్లా. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి, బాబు షూరిటీ మోసం గారేటువంటి కార్యక్రమానికి వాళ్ళు తప్పుదో పట్టించడానికి చేస్తున్నారని చెప్పేట పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ చూస్తున్నట్టు కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.